దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ అటు కాంగ్రెస్ నాయకులు రాముడి పేరిట రాజకీయాలు చేస్తుంది బీజేపీ అంటూ కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నారు. మాట్లాడదాం. మాజీ పిసిసి అధ్యక్షులు మనతో పాటు వి హనుమంతరావు గారు ఉన్నారు. నిజంగా రాముడి కోసము రాముడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తుందా బీజేపీ అంటే ఏం చెప్తారు? క్లియర్ గా కనిపిస్తుంది కదండి. అయోధ్యలో గుడి కట్టించిండ్రు, అందరికి తెలుసు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఆడ బిల్డింగ్ కట్టిండ్రు. కానీ దాని ఇనాగ్రేషన్ కు ఎవరికి వాళ్ళే ఇన్విటేషన్స్ పంపడం ఏంది? దేవుని దగ్గర పోయేది అందరికి ఉంటుంది. నరేంద్ర మోడీ కొడుకు పెండ్లికో బిడ్డ పెండ్లికి పిలిస్తే నేను పోదు. దేవుని కార్యక్రమం నువ్వు పిలిచేది ఏంద్రమో, నాకు ఇష్టం ఉంటే ఇప్పుడు పోతాను. నా పేరే హనుమంతుడు, నాకంటే రాముని భక్తుడు ఎవరున్నారు? మీరు ఎలాంటి డెవలప్మెంట్, ఇంకా మీదికి వెళ్ళి ఆయన స్టేట్మెంట్ 25 కోట్ల మంది అట బిలో పావర్టీకి వెళ్ళి పైకి తీసుకొచ్చిందంట ఈ 10 ఏళ్లలో. ఏడ ఉన్నది నాకు కనిపి ఒకటి ఎక్కడున్నది? నువ్వు పెంచింది డిమానిటేషన్ చేసి పేద ప్రజల నోట్లే పట్టుకొట్టి చిన్న చిన్న వ్యాపారస్తులు, కూరగాయలు అమ్ముకునేవాడు, బట్టలు అమ్ముకునేవాడు రోడ్డు మీద ఉన్నారు. డీజిల్ పెట్రోల్ పెంచేసి నోట్లే పట్టుకొచ్చినావు. 2 కోట్ల ఉద్యోగాలను ఇయ్యలేదు. ఇవాళ నువ్వు 25 కోట్ల మంది నేను పైకి తెచ్చినట్టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏమన్నది? యావత్ ప్రపంచంలో 500 కోట్ల మంది, ఏది 500 crores people there in the poor section అంటే బిలో పావర్టీ ఉన్నారు అని చెప్పిండు. ఈయన 25 కోట్ల మందికి నేను లాభం చేసిన అంటే ఎవరు నమ్మాలి? గతంలో నువ్వు చెప్పినావు 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, బ్లాక్ మనీ తెస్తావు. ఇది కూడా అట్లనే ఉన్నది. ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ఇవాళ రాముని కార్డు ఆడుతున్నాం అనేది. అందుగుంచే మా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కూడా మేము ఇది పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. దీని మీద రాముని భక్తి అందరికి ఉన్నది, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా భయపడుతున్నదా? పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీకి భయపడి బీజేపీ వాడుకుంటుందని మేము పోతలేదు. భయపడి కాదు, మీ గేమ్ మాకు అర్థమైంది. రాముని పెట్టి ఓట్లు తీసుకోవాలని చూస్తున్నారు. ప్రజలకు మీరు ఎలాంటి సేవ చేయలేదు, ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలేదు. పేదవాడు పేదవాడుగా మిగిలాడు, కోటీశ్వరుగా మిగిలాడు. కనుక గతంలో ముఖేష్ అంబానీ నంబర్ 1 ఉండే కోటీశ్వరులలో, ఇవాళ అదాని నంబర్కి వచ్చిందంటే కేవలం కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నాం. పేదవాడుగా మిగిలాడు, కోటీశ్వరుగా మిగులుతుండు. కాబట్టి పేదవానికి ఎక్కడ లాభం జరగలేదు. కాబట్టి డెవలప్మెంట్ ను పక్కకు పెట్టి రాముని వాడుకొని ఓట్లు తీసుకోవాలని వాళ్ళ ప్రయత్నంలో భాగమే. కాబట్టి హైకమాండ్ దీన్ని రిజెక్ట్ చేసింది. పోయేవాడు ఎప్పుడన్నా పోతాము. ఏది లార్డ్ వెంకటేశ్వరం పోవాలంటే మోన నరసింహ సాబ్ దగ్గర పోవాలన్నా నా బతుంటేనే పోతా. కానీ మీరు ఇన్విటేషన్ వీళ్ళోడమేందిరా బాబు, నాకు అర్థం కాదు. ఏదో తన ఇంటి కార్యక్రమం లెక్క చేస్తున్నారు కాబట్టి దానికి మేము పోతాం.